ఢిల్లీలో కాశ్మీరీ గేట్ సమీపంలోని నిగంబోధ్ ఘాట్ లో ఇవాళ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఉదయం 8 గంటలకు మన్మోహన్ నివాసం నుండి ఏఐసీసీ కార్యాలయానికి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత ఉదయం 9:30 మన్మోహన్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11:45 మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయి. మన్మోహన్ అంత్యక్రియలపై రాజకీయ పోరు మొదలైపోయింది. నిగంబోధ్ ఘాట్ లో ఏర్పాట్లపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అంత్యక్రియల కోసం వీర్ భూమి లేదా శక్తి స్థల్లో కొంత భాగాన్ని కేటాయించాలని సూచించారు ప్రియాంక. అక్కడే మన్మోహన్ సమాధిని నిర్మించాలని ప్రతిపాదించారామె. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ప్రతిపాదనల అనంతరం కూడా కేంద్రం నిర్ణయం మార్చుకోకపోవడంపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది. మన్మోహన్ ని ప్రభుత్వం అవమానపరుస్తోందని ప్రియాంక అన్నారు. చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది కాంగ్రెస్. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు. మన్మోహన్ మృతి దేశానికే తీరని లోటు అన్నారు కేటీఆర్. ప్రపంచంలోనే మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చారని చెప్పారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుందన్నారు. మన్మోహన్ తో కేసీఆర్ కు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని గుర్తు చేసుకున్నారు. 2 ఏళ్ల పాటు మన్మోహన్ కేబినెట్ లో పనిచేశారని తెలిపారు కేటీఆర్. మన్మోహన్ భౌతిక కాయానికి వివేక్ వినోద్ నివాళులర్పించారు. దేశం గొప్ప ఆర్థిక మేధావిని కోల్పోయిందన్నారు వివేక్. దేశానికి మన్మోహన్ ఎనలేని సేవలు అందించారని చెప్పారు. మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రాజయ్య. ఈ సందర్భంగా భారతదేశానికి మన్మోహన్ చేసిన సేవల్ని వారు గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఇవాళ కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓ జవహార్ బాబును పరామర్శించనున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జవహార్ బాబు. దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో ఇవాటి నుండి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. 2 రోజుల పాటు ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతాయి. దాదాపు 1500 మంది భాషాభిమానులు ఈ మహాసభలకు హాజరవుతారు. పలు దేశాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నారు. బేతంచెర్లలో బియ్యం గోడౌన్లతో తనకు సంబంధమే లేదన్నారు మాజీ మంత్రి బుగ్గన. కొందరు భాగస్వామ్యంతో గోడౌన్లు నిర్వహిస్తున్నారని, ఒకరిద్దరు తనకు బంధువులై ఉండొచ్చని చెప్పారు. టీడీపీ ద్వారా డైరెక్టర్ పదవి పొందిన వ్యక్తి రేషన్ బియ్యం గోడౌన్లను తరలించాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల ప్రమేయాన్ని వెలికి తీయాలని కోరారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికను కాళ్లు చేతులు కట్టేసి 2 యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. నిందితులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు బాలిక బంధువులు. నిందితులిద్దరూ గంజాయి బ్యాచ్ ఆరోపిస్తున్నారు స్థానికులు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో అన్ని పిటిషన్లని కలిపి విచారిస్తామని తెలిపింది హైకోర్టు. తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా వేసింది కోర్టు. వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హోల్గ్రామ్ టెండర్స్ లో అక్రమాలకు పాల్పడ్డారని వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. పిటిషన్ పై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. జాయింట్ జమీమా బాధిత కుటుంబానికి బెదిరింపులు ఎదురయ్యాయి. బాధిత కుటుంబానికి మద్దతిచ్చిన మహిళకు బెదిరింపులొచ్చాయి. దాంతో విశాఖ సిపికి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ప్రెస్ మీట్ పెట్టిన తరువాత వేధింపులు మొదలయ్యాయని తెలిపింది. కేసును తప్పుదో పట్టించాలని చూస్తున్నారని ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి లక్ష్మి తెలిపారు. వైసీపీకి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇంతియాజ్. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇంతియాజ్ ప్రకటించారు. బంధువులు, స్నేహితుల సూచన మేరకే రాజీనామా చేశారన్నారు. ఇకపై సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు ఇంతియాజ్.
మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వసంత నగర్ లో గంజాయి విక్రయిస్తున్న భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎక్సైజ్ ఎస్డీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 1.1 కేజీల గంజాయిని, సెల్ ఫోన్ ని స్వాధీనపరుచుకున్నారు. ఖమ్మం నుండి తీసుకొచ్చి గంజాయిని నగరంలో విక్రయిస్తున్నాడు నిందితుడు. హైదరాబాద్ ఉప్పల్లో విద్యుత్ షాక్ తో 13 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. 5 రోజుల క్రితం హైదరాబాద్ లో తన పెదనాన్న ఇంటికొచ్చాడు షేక్ షంసుద్దీన్. రోడ్డు పక్కనే ఉన్న నెక్స్ట్ జెన్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ ని టెర్రస్ నుంచి కిందకు దింపే క్రమంలో విద్యుత్ షాక్ కి గురయ్యాడు బాలుడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లుగా తెలిపారు డాక్టర్స్. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో మీనోత్సవం నిర్వహించారు. మత్స్యకారుల ప్రగతి కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మిషన్ ఫింగ్లింగ్ పథకం ద్వారా చేప పిల్లలను కృష్ణానది ఎగువ భాగంలో వదిలారు మత్స్యశాఖ అధికారులు. సుమారు 12.25 లక్షల చేప పిల్లలను నదిలో వదిలారు. అమరావతి రాజధాని రైల్వే లైన్ కి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంబూరు నుండి ఎర్రుపాలెం వరకు గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్ ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. పెదకాకాని, తాడికొండ, అమరావతి మండలాల్లోని గ్రామాల మీదుగా ఈ లైన్ వెళుతుంది. ఇవన్నీ రాజధాని సమీప గ్రామాలే కావడంతో రైతులు ల్యాండ్ పూలింగ్ లోనే భూములిస్తామని అంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సమావేశమై పూలింగ్ లోనే భూములిస్తామని తీర్మానాలు చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండల కేంద్రంలో గంజాయి నిర్మూలన కోసం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల్ని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో కిరాణా షాపులు, పాన్ షాపుల్లో డాగ్ స్క్వాడ్ తో ఆకస్మికంగా దాడులు చేశారు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అనే భావనతో ఉండాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జున్ అలీ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కట్టల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన మండల పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములకు అన్నదానాన్ని చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఎన్నో రోజులుగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయాలనుకుంటున్నానని, ఆ కోరిక నేడు నెరవేరిందని అర్జున్ అలీ హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఒక సెంటర్లో కోళ్లను ఎత్తుకుపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. తెల్లవారుజామున ఆటోలో వచ్చిన వ్యక్తులు షాపు బయట ఉన్న బ్రాయిలర్ కోళ్లను చోరీ చేశారు. ఉదయం షాపుకొచ్చిన యజమానికి కోళ్లు కనిపించకపోవడంతో పక్కనే ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించి చూశాడు. చోరీ జరిగిన దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ షాపు యజమాని. నంద్యాల నుండి గంజాయి దిగుమతి చేసుకుని గిద్దలూరులో విక్రయిస్తున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరు మండలానికి చెందిన షరీఫ్, షేక్ మహమ్మద్, నాని, సునీల్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 2 కేజీల గంజాయి, 30,000 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కృష్ణా జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోడూరు మండలం నక్కవాణి దారి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడి పూరిల్లు దగ్ధమైపోయింది. సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. స్థానికుల సహాయంతో ఆ మంటల్ని అదుపు చేశారు. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదిలాబాద్ లో 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హయత్ నగర్ లో 18 డిగ్రీలు, మెదక్లో 18.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,010 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,160 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 90,800 రూపాయలకు చేరుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఆలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన జస్టిస్ భట్టికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఖాన్ సర్గా పేరుగాంచిన ఫైజల్ ఖాన్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై పోరాటం చేస్తున్న అభ్యర్థుల్ని పాట్నాలో కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని ప్రకటించారు. ముందుగా దేశ జీడీపీ పడిపోయింది. ఆ తర్వాత బీహార్లో వంతెనలు పడిపోయాయి. ఇప్పుడు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడిపోయిందని ఖాన్ సర్ అన్నారు. 48వ చెన్నై బుక్ ఫేర్ ను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. సాధారణంగా ఈ బుక్ ఫేర్ జనవరి మధ్యలో నిర్వహిస్తారు. ఆ సమయంలో చాలా మంది పొంగల్కు తమ సొంతూళ్లకు వెళతారు కాబట్టి వచ్చేవారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందని వ్యాపారులు కోరడంతో తేదీలు మార్చారు. చండీగఢ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలకు వడగండ్లు కూడా కురిశాయి. మంచు కురవాల్సిన సమయంలో ఇలా వడగండ్లు కురవడంతో చండీగఢ్ వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కోల్కతాలో ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేశారు. రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వక్ఫ్ ఆస్తుల్ని కాపాడండి అంటూ భారీ బ్యానర్స్ ప్రదర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లుగా ముస్లింలు ప్రకటించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించేందుకు అత్యాధునిక సామాగ్రి సమకూర్చుతోంది. తాజాగా మాక్ డ్రిల్ నిర్వహించి సిబ్బందిని అప్రమత్తం చేసింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో వస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. తాజాగా ఈ షోకి విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో వెంకీ మామ చెప్పిన కబుర్లు హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా వెంకటేష్, బాలయ్య మధ్య బాండింగ్ ఎపిసోడ్ కి మేజర్ హైలైట్ అయింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిరున్నూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్ర షూటింగ్ 80% పూర్తయినట్టుగా తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2 భాగాలుగా ఈ సినిమా వస్తున్నా కూడా ఏ పార్ట్ కు ఆ పార్ట్ సెపరేట్ కథతో వస్తుందని తెలిపారు మేకర్స్. మార్చ్ 28న డేట్ అనౌన్స్ చేసినా త్వరలోనే మరో డేట్ చెప్తామని క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ అయిన శ్రీనిధి శెట్టి ఆ తరువాత అదే మాయ చేయడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం ఈమె నానితో హిట్ 3, సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జైలర్ 2లో శ్రీనిధికి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. నెల్సన్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఈ సినిమా రానుంది.